హాయ్ అండి, మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 5. అరణ్య కూడా ఆమెను ఆట పాటిస్తూ ముఖం పెట్టాడు. అప్పటికే కోపంగా ఉన్న సాన్విక కాదు మరింత చిరాకు తెప్పించింది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చి రెండు చేతులతో అరణ్య జుట్టును గట్టిగా పట్టుకుంది. అరణ్య మాత్రం కళ్ళు మూసుకుని హాయిగా నీ మెత్తడి చేతులతో ఇలానే తలకు మసాజ్ చేస్తే ఎంత బాగుందో తెలుసా అని నవ్వాడు. సాన్విక కోపంగా వెంటనే అతని జుట్టు వదిలేసింది. ఇంకొన్ని రోజుల్లో నువ్వు విదేశాలకు వెళ్ళిపోతావు కదా, నువ్వు తిరిగి వచ్చేలోపు నేనే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నువ్వు నీకు నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాన్విక ఆ మాటను సరదాగా అన్నా అది అరణ్య గుండెల్లో మాత్రం బలంగా తాగింది. అతని హృదయం ఒక్కసారిగా నొప్పితో ముడుచుకుంది. మెల్లగా తనలో తానే, నా సాన్విక ఎవరిది కాదు పిచ్చిదానా, నువ్వు ఇంకెవరిదైనా అయ్యేలోపే నేను తిరిగి వస్తాను. మీ నాన్నగారికి మాట ఇచ్చాను, నా కాళ్ళ మీద నిలబడి నీ ముందు గర్వంగా నిలబడతానని అని అనుకున్నాడు. ఆ పాత జ్ఞాపకం గుర్తొచ్చి అరణ్య చిరునవ్వు నవ్వుకున్నాడు. తన సాన్విక కోపంతో దాదాపు 3 సంవత్సరాలుగా తనతో మాట్లాడడం మానేసింది. ఎన్నిసార్లు ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం ఒకటే చెప్పేది, నీకు నచ్చిన అమ్మాయిని అమ్మాయికి ఎక్కువగా ఫోన్ చేయి, ఆమె నిన్ను మిస్ అవుతూ ఉంటుంది అని. ఆ మాటలు ఎన్నప్పుడల్లా అరణ్య మనసు తల్లడిల్లేది. నా మనసులో నువ్వే ఉన్నావని ఆమెకి ఎందుకు అర్థం కావట్లేదు అని బాధపడేవాడు. సాన్విక నిద్ర మత్తులో మాట్లాడి ఆ మృదువైన గొంతు వినాలని అతని మనసు ఎంతగానో తప్పించేది. ఆమె చిరునవ్వు ఒక్కసారి చూడాలని అతని హృదయం ఎన్నో రోజులు ఎదురు చూసింది. ప్రియురాలిని చూడలేక ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపాడు. ఎన్నోసార్లు అన్ని వదిలేసి ఆమె దగ్గరికి వెళ్ళాలి అనిపించేది. తాను ప్రేమించే అమ్మాయిని నువ్వేనని సాన్వికకు తెలిస్తే ఎలా స్పందిస్తుందో అని ఆలోచన రాగానే అతని పెదవులపై మరో చిన్న చిరునవ్వు మెరిసింది. ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది, అయినా పర్వాలేదులే, ఆమె చేతిలో చనిపోయినా సరే చివరికి నేను ఆమె వాడినే కదా అని మనసులో అనుకున్నాడు. ఇంకా 4 రోజులే మిగిలి ఉన్నాయి. చేతిలో ఉన్న సాన్విక ఫోటోను ప్రేమగా చూసి దానిపై మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. నేను వస్తున్నాను సాన్విక, ఈసారి నిన్నెప్పటికీ నా జీవిత భాగస్వామిగా చేసుకుంటాను అని తనలో తానే చెప్పుకున్నాడు. ఇక్కడ మరి ఇండియాలో ఏం జరుగుతుందో చూద్దాం. సాన్విక ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఇక మిదికి మెలకు వచ్చింది. ఆమె ఉలిక్కిపడి లేచి చూసేసరికి సాన్విక తన గొంతు పట్టుకుని వణుకుతూ కూర్చుంది. భయంతో దగ్గుతుంది. శరీరం అంతా చెమటతో తడిచిపోయింది. మిది వెంటనే ఇక లైట్ వెలిగించి ఆందోళనగా అడిగింది, ఏమైంది వదినా, ఇంత చెమటలు ఎందుకు పడుతున్నాయి? ఆరోగ్యం బాగానే ఉందా? అమ్మను పిలవాలా? సాన్విక మాత్రం ఏమీ మాట్లాడకుండా మిది వైపుకు చూస్తూ ఉండిపోయింది. మిది వెంటనే పక్కనే ఉన్న నీళ్ళ గ్లాస్ ఆమెకి అందిస్తూ ఏదో భయంకరమైన కళ చూస్తున్నట్టుంది. ముందు నీళ్లు తాగండి వదినా, ఏమీ కాలేదు అని ఓదార్చింది. సాన్విక వణుకుతున్న చేతులతో గ్లాస్ తీసుకుని గబగబా నీళ్లు తాగేసింది. గ్లాస్ కింద పెట్టగానే ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. భయంతో మిదిని గట్టిగా హత్తుకుంది. మిది ఆమె తలను నిమురుతూ ధైర్యం చెప్పింది. ఏడుస్తూనే సాన్విక, మిది ఆయన నన్ను చంపేయాలని చూశారు, నా గొంతు గట్టిగా నొక్కేశారు అంది. మిది ప్రశాంతంగా, ఎవరు వదినా, చూడండి నేను మీ పక్కనే ఉన్నాను, గది తలుపు కూడా లోపల నుంచి వేసింది, ఎవరు లోపలికి రాలేదు, మీరు కేవలం చెడ్డగల మాత్రమే చూశారు, భయపడకండి, నెమ్మదిగా పడుకోండి అని చెప్పింది. అక్కల ఆమె తలను నిమురుతూ ఉండగా సాన్విక మెల్లగా కళ్ళు మూసుకుంది. అలసటతో కొద్దిసేపటికే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. మీది కూడా ఆమె పక్కనే నిద్రపోయింది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే చౌదరి ఇంట్లో సందడి మొదలయ్యింది. కొత్త కోడల్ని చూడటానికి బంధువులు స్నేహితులు ఒక్కొక్కరుగా రావటం మొదలు పెట్టారు. ప్రముఖ కుటుంబాలకు చెందిన చాలా మంది అతిథులు కూడా వచ్చారు. విక్రమ్ తెల్లి సుమిత్రాదేవి కిందకి వచ్చి అతిథులను ఆహ్వానిస్తూ చిరునవ్వుతో ముందుకు వెళ్ళింది. ఆమెను చూసిన ఒక మహిళ నవ్వుతూ, అరే సుమిత్ర, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, నీ నీకు కొడుక్కి పెళ్ళయిందని అస్సలు అనిపించడమే లేదే అని అంది. ఆ మాటకు అక్కడున్న మరికొందరు అంగీకరిస్తూ ప్రశంసించారు. సుమిత్రాదేవి చిరునవ్వుతో, అందరూ కూర్చోండి, మిసెస్ బోస్, మిసెస్ మిత్ర ఎలా ఉన్నారు అని ప్రేమగా పలకరించింది. వాళ్ళు నవ్వుతూ, బాగున్నాం, చెప్పండి, మీ కోడలు ఎలా ఉంది అని ఆసక్తిగా అడిగింది. అంతలో మిసెస్ సేన్ మాట్లాడడం ప్రారంభించింది. సుమిత్ర, మీ కొడుకును మొదట పెళ్లి కూతురు తిరస్కరించిందని విన్నాం. చివరికి పరిస్థితుల వల్ల ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడంట, నిజమేనా? ఆ మాట విన్న సుమిత్రాదేవి ఒక్కసారిగా తడబడిపోయింది. అంటే ఈ విషయం ఇప్పటికీ అందరికీ తెలిసిపోయిందా అని ఆమె మనసులో ఆందోళన చెందింది. ఇక అవమానంతో తలదించుకుంది.
అప్పుడే మెట్లపై నుంచి దిగుతూ వచ్చిన విక్రమ్ ఆ మాటలు విని, అంటే విక్రమ్ చౌదరి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీ కూతురు నా పుట్టినరోజే వేడుకల్లో అందరి ముందు మద్యం తాగి ఎలా ప్రవర్తించిందో గుర్తుందా? అని ప్రశాంతంగానే కాని గట్టిగానే ప్రశ్నించాడు. ఆ మాటలకు మిస్సెస్ సేన్ ముఖం వెంటనే వాడిపోయింది. విక్రమ్ ఎప్పుడు నేరుగా మాట్లాడే స్వభావం కలవాడు. అందుకే అతని ముందు మాట్లాడేటప్పుడు అందరూ ఒకంత జాగ్రత్తగా ఉండేవారు. అతను అకస్మాత్తుగా అక్కడికి వస్తాడని మాత్రం ఎవరు ఊహించలేదు. వెంటనే సుమిత్రాదేవి తన కొడుకు వైపుకు తిరిగి, అయ్యో బాబు, నిద్ర లేచావా? వెళ్ళు వెళ్ళు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, రేఖతో ఇక బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తాను అని అంది. విక్రమ్ నడుస్తూనే, అవసరం లేదమ్మా, థ్యాంక్ యూ అని చెప్పాడు. అతను వెళ్ళగానే మిస్సెస్ బోస్ అసహనంగా, చూసారా ఎంత మొరటుగా మాట్లాడుతున్నాడో, ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఇలా జరగాల్సిందే అంది. వెంటనే మిస్సెస్ దత్తా కూడా, అవునవును, మీరు చెప్పింది నిజమే అని సమర్థించింది. వాళ్ళు అలా మెల్లిగా మాట్లాడుకుంటూ ఉండగా మరో మహిళ సుమిత్రాదేవిని చూసి, సుమిత్ర, మీ కోడలు ఎక్కడుంది? పిలవండి, ఒకసారి చూసి వెళ్తామంది. ఇక ఆ ప్రశ్న విన్న సుమిత్రాదేవి ముఖం ఒక్కసారిగా మసకబారింది. ఇప్పుడు ఆమెను అందరి ముందుకు తీసుకొస్తే నా పొరుగు పోతుంది అని మనసులోనే అనుకుంది. వెంటనే చిరునవ్వు తెచ్చుకుని, అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, చాలా అలసిపోయింది, ఇంకా నిద్రలోనే ఉంది, అందుకే లేవలేదు అని సమాధానం ఇచ్చింది. ఆమె మాటలు విన్నవాళ్ళు ఒకరినొకరు చూసుకుని, అలానా, సరే అని తలూపారు. సుమిత్రాదేవి మళ్ళీ, మీరు జ్యూస్ తీసుకుంటూ ఉండండి, నేను 5 నిమిషాల్లో వస్తాను అంది. సరే అని అతిథులందరూ సమాధానం చెప్పారు. సాన్విక నిద్ర లేచేసరికి పక్కనే మితి కనిపించలేదు. వెంటనే రాత్రి చూసిన భయంకరమైన కల గుర్తొచ్చి ఆమె గుండెల్లో మళ్ళీ భయం మొదలయ్యింది. కళ్ళు మూసుకున్న ప్రతిసారి విక్రమ్ తన గొంతు నొక్కుతున్న దృశ్యమే కనిపిస్తుంది. విక్రమ్ గురించి నేను ఎంత చెడుగా అనుకున్నానో, ఇక అతను అంతకంటే భయంకరమైన వాడు అని మనసులోనే అనుకుంది. అప్పుడే మితి లోపలికి వచ్చి, లేచారా వదినా అని అడిగింది. ఆ గొంతు విని సాన్విక ఉలిక్కిపడింది. ఆమె భయపడిన తీరు చూసి మితి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంది. సాన్విక కూడా బలవంతంగా చిరునవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ అని అంది. మంచం మీద నుంచి మెల్లగా కాళ్ళు కిందకి దించి కూర్చుంది. కాలులో ఇంకా చిన్న నొప్పి ఉంది. మితి దగ్గరకు వచ్చి, వాష్రూమ్కి వెళ్తారా వదినా, నేను హెల్ప్ చేస్తాను అని అంది. సాన్విక తనని తను ధైర్యం చేసుకుంటూ, ఇంత చిన్న నొప్పికి నేను భయపడకూడదు అని అనుకుని, అవును, నేను నడవగలను అని అంది. మిది ఆమెకు ఆసరాగా నిలిచింది. సాన్విక చెప్పులు వేసుకుని కాలు నేలపై పెట్టగానే నొప్పి ఒక్కసారిగా ఎక్కువయింది. పళ్ళను బిగించి బాధను భరించుకుంటూ నెమ్మదిగా వాష్రూమ్ వరకు వెళ్ళింది. మిది బయట నిలబడి ఎదురు చూస్తూ ఉంది. అంతలో గది తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి విక్రమ్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతను గంభీరంగా, ఇంకెంతసేపు పడుతుంది, కింద అతిథులు వచ్చారు, ఆ అమ్మాయికి చెప్పు ఎక్కువ మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకోమని అని పళ్ళను బిగిస్తూ అన్నాడు. ఆ మాటలు విన్న మితి కోపంగా, నాతో ఎందుకు చెప్తున్నావు? నీ భార్య కదా, నువ్వే వెళ్ళి చెప్పు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. విక్రమ్ అసహనంగా లోపలికి వచ్చాడు. గదిలో సాన్విక కనిపించలేదు. ఇక బాల్కనీ వైపుకి వెళ్ళబోతూ ఉండగా వాష్రూమ్ లో నుంచి సాన్విక గొంతు వినిపించింది. మీది ఒకసారి టవల్ ఇస్తావా, పూర్తిగా తడిచిపోయాను. ఆ మాట విన్న విక్రమ్ కాసేపు అక్కడే ఆగిపోయాడు. నిన్న జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు వదిలింది. సాన్విక మళ్ళీ టవల్ కోసం పిలిచింది. పక్కనే టవల్ కనిపించడంతో దాన్ని తీసుకుని వాష్రూమ్ దగ్గరకు వెళ్ళాడు. తలుపు వెనక నుంచి సాన్విక తన చేతిని బయటకు చాపింది. విక్రమ్ ఆమె వైపుకు చూడకుండా చూపును పక్కకు తిప్పి టవల్ ఆమె చేతిలో పెట్టాడు. లోపల నుంచి సాన్విక మాత్రం ఇంకా మితినే అనుకుంటూ మాట్లాడుతుంది. స్నానం చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది తెలుసా. నిన్న రాత్రి నీ రాక్షసులాంటి అన్నయ్య నా గొంతు నొక్కుతున్నట్లు భయంకరమైన కలొచ్చింది. ఆ భయంతో మొత్తం చెమటలు పట్టాయి అని సాన్విక లోపల నుంచి అంది. ఆ మాటలు విన్న విక్రమ్ కనుబొమ్మలు ముడిచాడు. నేను గొంతు నొక్కానా? అంటే ఈ అమ్మాయి అబద్ధపు కథలు తయారు చేసి అందరికి చెప్పుతుందా ఏంటి అని కోపంతో అతని ముఖం ఎర్రబడిపోయింది. సాన్విక మీద అతని ఆగ్రహం మరింత పెరిగింది. టవల్ తీసుకుని బయటికి వచ్చిన సాన్విక ఎదుటి వ్యక్తి మీదేనని అనుకుని చేయి చాచి, ఒకసారి పట్టుకో, కాలు ఇంకా నొప్పిగా ఉంది, బ్యాండేజ్ కూడా మార్చుకోవాలి అంది. విక్రమ్ మాత్రం ఆమెకు హెల్ప్ చేయకుండా పళ్ళను బిగిస్తూ, నేనా నీ గొంతు నొక్కింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా అడిగాడు. విక్రమ్ చూసిన క్షణమే సాన్విక భయంతో వణికిపోయింది. అతని నుదుటిపై కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక టవల్తో నిలబడి
తడబడుతూ చుట్టూ చూసింది. విక్రమ్ నెమ్మదిగా ఆమె వైపుకు అడుగులు వేస్తూ రావటంతో సాన్విక వెనక్కి జరిగి వాష్రూమ్ తలుపు నానుకుని నిలబడిపోయింది భయంతో. ఆమె దగ్గరికి వచ్చిన విక్రమ్ ని చూసి తొందరగా, నన్ను దయచేసి కొట్టొద్దు, నేను కావాలని అలా చెప్పలేదు అని అంది. విక్రమ్ ఆమెను గట్టిగా పట్టుకుని, కావాలని చెప్పలేదా, మరి ఎలా చెప్పావు? నేను నీ గొంతు నొక్కానని అంటావా అని గట్టిగా ప్రశ్నించాడు. విక్రమ్ స్పర్శతో సాన్వికకు తీవ్రమైన అసౌకర్యంగా అనిపించింది. కాలితో నొప్పి, మనసులో భయం, ఏం మాట్లాడలేకపోయింది. తల ఉంచుకుని వణుకుతున్న గొంతుతో, నిన్న రాత్రి కలలో మీరు నా గొంతు అని చెప్పగానే విక్రమ్ వెంటనే చేతులు ముందుకు చాచి, ఇప్పుడు నిజంగానే నీ గొంతు నొక్కేయాలి అనిపిస్తుంది అని ఆవేశంగా అన్నాడు. అప్పుడు వెనక నుంచి ఒక పెద్ద గొంతు వినిపించింది. బాబు అని ఆ శబ్దం వినగానే విక్రమ్ సాన్వికి ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. సుమిత్రాదేవి గదిలోకి అడుగు పెట్టగానే తన కొడుకు ఆ అమ్మాయికి అంత దగ్గరగా నిలబడి ఉండడం చూసి ఒక్కసారిగా బాధకు గురయ్యింది. ఇద్దరి మధ్య ఏదైనా మొదలైందా? ఇంతలోనే అమ్మాయి నా కొడుకును తన వైపుకు తిప్పుకుందా అనే ఆలోచన ఆమెను కలవరపరిచింది. విక్రమ్ ఇంకా సాన్వికకు దగ్గరయ్యేలోపే ఆమె గట్టిగా బాబు అని పిలిచేసింది. ఇక ఒక్కసారిగా ఇద్దరు కూడా విడివిడిగా వచ్చేశారు. ఇక సాన్విక తొందరగా పక్కకి తప్పుకోవాలని ప్రయత్నించిన కాలి నొప్పి ఎక్కువై జారి పడిపోయింది. ఆమెను పడిపోకుండా కాపాడేందుకు విక్రమ్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. కానీ నేల మొత్తం తడిగా ఉండటంతో అతనికి సమతుల్యం తప్పిపోయింది. ఒక్కసారిగా ఇద్దరు కింద పడిపోయారు. విక్రమ్ నేలపై పడగా సాన్విక అతని మీద పడింది. భయంతో సాన్విక తల విక్రమ్ గుండెకు ఆనుకుంది. ఈ ఆందోళనతో అతని చొక్కాని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. విక్రమ్ వెన్ను నేలకు బలంగా తగలడంతో నొప్పితో మూలిగాడు. ఆ దృశ్యం చూసిన సుమిత్రాదేవి కోపంతో వణికిపోయింది. తన చేతిలో ఉన్న చీర, నగలు పెట్టెను మంచంపై విసిరేసి, మీ ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, 2 రోజులు కూడా కాలేదు. ఇక ఈ అమ్మాయి ఇప్పటికే నా కొడుకును తన వైపుకు తిప్పేసింది, ఇక నేనేం చెయ్యాలి అంటూ బాధతో అరిచింది. విక్రమ్ ఆమె వైపుకు చూసి, అమ్మా చాలు, ముందు మమ్మల్ని లేవనివ్వండి, నేను లేవలేకపోతున్నాను అన్నాడు. ఆమె కోపంగా వారి దగ్గరకు వచ్చి సాన్వికని చూస్తూ, ఏ అమ్మా నా కొడుకు మీద అలాగే పడుకుని ఉండకుండా ముందులే, ఎందుకు ఇలా ఉండడం నీకేమీ అనిపించట్లేదా అని గట్టిగా అంది. ఆ మాటలు విన్న సాన్వికకు నొప్పితో పాటు అవమాన భావం కూడా కలిగింది. కోపంతో ఆమె వెంటనే సమాధానం ఇస్తూ, ఆయన నా భర్త, నేను ఎలా ఉన్నది మా ఇద్దరి విషయం, అందులో మీకేంటి ప్రాబ్లం అని ధైర్యంగా చెప్పింది. నా భర్త మీదనే పడిపోయాను, ఇక వేరే ఎవరి మీద కాదు. నా కాలు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? ముందొచ్చి నన్ను లేపండి అని సాన్విక గట్టిగా అంది. సుమిత్రాదేవి వెంటనే విక్రమ్ వైపుకు తిరిగి, చూసావా బాబు, ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో చూసావా, నాతోనే ఎలా ఎదురు మాట్లాడుతుందో చూసావా అని కంప్లైంట్ చేసింది. ఒకవైపు తల్లి, మరొక వైపు సాన్విక, ఇద్దరి మాటలతో విక్రమ్ కోపంతో ఉండిపోయాడు. గట్టిగా, విక్రమ్ ఏంటిదమ్మా, ముందు ఆమెను లేపుతావా లేక అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటావా అని అరిచాడు తన తల్లి మీద. ఆ అరుపులు విని మితి పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చింది. ఇద్దరూ నేలపై పడిపోయిన తీరు చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. సుమిత్రాదేవి సాన్వికను బలంగా పట్టుకుని లేపింది. ఆమె లాగిన బలానికి సాన్విక కాళ్ళలో మళ్లీ నొప్పి పెరిగింది. అయినా పళ్ళను బిగించి ఆ బాధను భరించింది. ఆమెకు ఒక్కరోజు సరైన సమాధానం చెప్తాను అని మనసులోనే అనుకుంది. సాన్విక లేచిన తర్వాత విక్రమ్ కూడా నెమ్మదిగా లేచాడు. టవలు మాత్రమే ఉండటంతో సాన్వికకు ఇంకా సిగ్గేసి పక్కనే ఉన్న ఒక దుప్పటను తీసుకుని తనపై కప్పుకుంది. విక్రమ్ ఒకసారి ఆమె వైపుకు చూసి వెంటనే చూపు తిప్పుకున్నాడు. లక్కీగా ఆ నల్ల మచ్చ కనిపించలేదు అని మనసులోనే అనుకున్నాడు. సాన్విక కాళ్ళ నుంచి రక్తం కారడం గమనించి, మితి బ్యాండేజ్ తీసుకురా, ముందు గాయాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి అని అంది. విక్రమ్ ఆమె కాళ్ళని చూసి కనుబొమ్మలు ముడిచాడు. సుమిత్రాదేవి మాత్రం పెదవి విరిస్తూ, ఇంత నాటకం అవసరమా, కాలు తెగిపోయినట్లు ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకుంది. మిది బ్యాండేజ్ తీసుకొచ్చింది. విక్రమ్ దాన్ని తీసుకుని కట్టబోతూ ఉండగా సాన్విక వెంటనే గట్టిగా, దయచేసి మీరు నా దగ్గరికి రావద్దు, వెళ్ళి మీ అమ్మని చూసుకోండి, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేనే చూసుకుంటాను అంది. ఆ మాటలు విన్న సుమిత్రాదేవికి మళ్ళీ కోపం వచ్చింది. చూసావా బాబు, నన్నే ఉద్ధరించి ఎలా మాట్లాడుతుందో, అసలు ఈ అమ్మాయికి తల్లి తండ్రులు ఏమైనా సంస్కారం నేర్పారా అని అరిచింది. సాన్విక కూడా కోపంతో ఏదో చెప్పబోతూ ఉండగా విక్రమ్ ఒక్కసారిగా గట్టిగా, చాలు, నోరు మూసుకొని అరిచాడు. అతని గట్టివాటి గొంతు విని సాన్విక మిది ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. సుమిత్రాదేవికి క్షణం భయమేసింది. విక్రమ్ పళ్ళను బిగిస్తూ,
ఇంకో మాట మాట్లాడితే ఇంటి నుంచి బయటికి పంపించడానికి కూడా వెనుకాడను. అందరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండండి అని గట్టిగా మాట్లాడి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాన్విక కళ్ళ చివర నీళ్లు మెరిశాయి. తన తల్లి తండ్రులను అవమానిస్తూ మాట్లాడినా తను మౌనంగా భరించాల్సి వస్తుందా? ఇంటి నుంచి వెళ్ళగొడతామంటారా? నాకు వెళ్ళడానికి చోటు లేదనుకుంటున్నారా? నేను అనాథరా అని మనసులోనే బాధపడింది. అయితే భయంతో ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది. ఇంకా విక్రమ్ కూడా అక్కడే ఉండి మళ్ళీ ఆమె కాలికి బ్యాండేజ్ కట్టి ఒక మాట కూడా మాట్లాడకుండా గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సుమిత్రాదేవి మంచంపై ఉన్న చీరను తీసి ఆమె వైపుకి విసిరేస్తూ, ఇది వేసుకుని కిందకి రా. టవల్ ఇలా తీసుకుని అబ్బాయిల మనసు తిప్పడంలో నువ్వు బాగా నేర్చుకున్నావులే. అసలు సంస్కారం లేని అమ్మాయి అని అంది. ఆ మాటలు విన్న సాన్విక చిరునవ్వు నవ్వుతూ, ఇలా ఉంటే అబ్బాయిలు మనసు తిప్పుతుందని మీకు ఎలా తెలుసు? మీరు కూడా ఎప్పుడైనా ప్రయత్నించారా అని ఎదురుగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సుమిత్రాదేవి ఒక్కసారిగా మాటలు రాక నిలిచిపోయింది. ఏదైతేనే సాన్విక గట్టిగా అడిగింది, ఇలానే ఉండాలి. మన ఏంటి మిస్టర్ హ్యారగెంట్ హస్బెండ్ స్టోరీలా ఆరోహిలా మాత్రం ఉండకూడదు. ఏమంటారు మరి?